సో ఫస్ట్ చాలా ఆబ్వియస్ క్వశ్చన్, తిట్టుకోకుండా అంజలి, 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నారేంటి? ఎందుకు నేను తిట్టుకుంటాను? నేను కష్టపడి వర్క్ అంటే చేస్తాను. అందరూ అదే అడుగుతారని చెప్పి. లేదు లేదు, ఎప్పుడు నన్ను క్వశ్చన్ అడిగినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే దాంట్లో నేను చాలా హార్డ్ వర్క్ పెడుతున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డిమాండ్ అంటారు కదా, అంటే పర్సనల్ గా కూడా మనకు కావాల్సినట్టు మనకు ఉంటే మనకు ఒక హ్యాపీనెస్ అండ్ ఒక ప్లెజెంట్ మూడ్ ఉంటుంది కదా. సో అందుకని నా కోసము అండ్ ఆల్సో ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ లో క్యారెక్టర్స్ డిమాండ్ చేసిన మూలని చేయాల్సి వస్తుంది. ఆ మూలాని అనేసరికి చక్కగా మన తెలుగుదనం ముగ్గులో ఒక గొబ్బెం ఎక్కువ పడింది. మూలపడిపోయిన తెలుగు ఆ మూలాన బయటకు వచ్చింది. అవును సార్. సార్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇది కూడా కొంచెం దెయ్యాలతో కూడిన సినిమా. అంతే కదా, హారర్ కామెడీ. హారర్ కామెడీలో మీరు యాక్చువల్లీ ట్రెండ్ సెట్టింగ్ చేసింది. అవును అవును అవును. ఇది అప్పుడు 10 years బ్యాక్, ఎగ్జాక్ట్గా 2014, మళ్ళీ ఇప్పుడు 24. అలాగా హారర్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక వెరీ, అంటే వీళ్ళు కామెడీ చేయరు, చూసే వాళ్ళకి హిలేరియస్గా ఉంటుంది. దెయ్యాలతో ఇక అసలు బంతాట ఇది ఈ సినిమా. సో దీనికి ఏ ఏ అంశాలలో వెంకట్ గారి పాత్ర ఇందులో కనిపిస్తుంది? నేను దీనికి కథ, స్క్రీన్ ప్లే మొత్తం దాదాపు దర్శకత్వం ఒకటి మీరు చేయలేదు, నాకే వస్తే అంతే మీరు. అలాగే సో స్టోరీ స్క్రిప్ట్ ప్లే చేశాను. 10 years ఎందుకు పట్టిందంటే ఆ 1 తాలూకా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలవా 100%. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఎప్పుడవుతుందంటే సెకండ్ కూడా హిట్ అయితే ఇంకా దెన్ లైక్ బాండ్ సిరీస్ లాగా ఇక నెక్స్ట్ 10 సంవత్సరాలు దీని అట్లీస్ట్ 10 years దీని నమ్ముకుని బతికేయచ్చు, తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక నెవర్ సే డై మాత్రం వర్తించదు దెయ్యం కాబట్టి బాండ్ సిరీస్ లో భాగంగా. అలాగా కానీ చాలా అంటే బట్ ఇది సీక్వెల్ తీయాలనే తపన అప్పుడే ఉండిందా? ఎస్ ఉండింది, బట్ ఇంత కాలం పట్టింది. నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ చెప్పాను. మేము 5 years నుంచి అనుకుంటున్నాం. ఎవ్రీ టైం నేను కోన గారు మీట్ అయినప్పుడు ఓపెనింగ్ కాన్వర్సేషన్ కానీ మిడిల్ ఆఫ్ ద కాన్వర్సేషన్ కానీ ఇది ఉంటుంది, గీతాంజలి 2 ఎప్పుడు చేద్దాం అని నేను అడగడము, రాస్తున్నాను ఇంకా దొరకలేదని ఆయన చెప్పడం. ఇది ఎవ్రీ టైం కామన్ కాన్వర్సేషన్ అనమాట, హాయ్ బాయ్ లాగా ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్వర్సేషన్. మన అంజలి ఉంది కాబట్టి మంచి దెయ్యం అయి ఉండాలి.